రైల్వే స్టేషన్లో వర్షం బాగా కురుస్తుంది. అర్జున్ ఒక 27 ఏళ్ల కుర్రాడు చేతిలో పాతలేఖను గట్టిగా పట్టుకున్నాడు. ఆ లేఖ 10 ఏళ్ల క్రితం ప్రియ తనకు రాసింది. ఆ లేఖలో ఒకే ఒక్క వాక్యముంది. నేను రేపు వెళ్ళిపోతున్నా, నువ్వు వస్తే మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. అర్జున్ రేపు వెళ్ళలేదు, ఎందుకంటే అతని తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండిపోయాడు. ఆ తరువాత ప్రియ ఎప్పటికీ కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ లేఖ వెనక తడిసిన ఇంకో లైన్ కనిపించింది. నేను నీకోసం వెనుక బల్లపైన కూర్చుంటాను. చివరి రైలు వెళ్లే వరకు అర్జున షాక్ అయ్యాడు. వెంటనే ఆ స్టేషన్లో వెనుక బల్లవైపు పరుగెత్తాడు. అక్కడ వృద్ధురాలు ఒకరు వర్షంలో కూర్చుంది. కళ్ళలో గుర్తుపట్టే చిరునవ్వు. ప్రియా, నువ్వేనా అని వణికిన స్వరంతో అడిగాడు. ఆమె తల ఊపి చిరునవ్వింది. 10 ఏళ్లుగా నీకోసం వేచి ఉన్నాను అర్జున్. రైల్వే హారన్ మోగింది. వర్షం మరింత గట్టిగా కురిసింది. అర్జున్ చేతిని పట్టుకున్న ప్రియ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవద్దు అంది. తర్వాతి క్షణంలో రైలు శబ్దం గాల్లో మాయమైపోయింది. బల్లమీద ఒకే ఒక్క పాతలేఖ మాత్రమే మిగిలింది. అర్జున్ నువ్వు అర్థం చేసుకున్నాడు. ప్రియా 10 ఏళ్ల క్రితమే వెళ్ళిపోయింది, కాని తన ప్రేమ మాత్రం ఎప్పటికీ స్టేషన్లోనే ఉందని. మన రాతలో లేని సీత కోసం వేచి ఉండడమంతే ఇదేనేమో. అలా అర్జున్ అలిసిన తన మనసుతో అక్కడే కూర్చుండిపోయాడు. మీ లైఫ్లో కూడా ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఉంటే ఉంటాయి. అలా కలగా మిగిలిన వారికి స్గరే చెయ్యండి. నాకోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.